మార్పు. ఈ కథను రచించిన వారు జి. సరస్వతి గారు. ఈ కథ డిసెంబర్ 2003లో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. నిశ్చితార్థం నాడే మా కోడలు సౌమ్యకు 2 షరతులు పెట్టానే సావిత్రి అంది రమణమ్మ. సావిత్రి, రమణమ్మ మేనత్త మేనమామ పిల్లలు, ఒకే వయసు వాళ్ళు. సావిత్రి భర్త హైదరాబాదులో కొడుకు కోడలతో ఉంటున్నారు. నడి వయసులోనే భర్తను కోల్పోయిన రమణమ్మ కొడుకు దగ్గర విశాఖపట్నంలో ఉంటోంది. చాలా కాలం తర్వాత సావిత్రి గారింట్లో 10 రోజులు ఉండి వెళదామని హైదరాబాద్ వచ్చింది. ఇద్దరి మధ్య కబుర్లకు అంతు లేకుండా పోయింది. ఏమిటి ఆ షరతులు అని అడిగింది సావిత్రి కుతూహలంతో. చీర తప్ప డ్రెస్సులు వేసుకోకూడదని, స్కూటర్ నడపకూడదని, బస్సులోనే ఆఫీస్కు వెళ్ళి రావాలని చెప్పాను. నేను పూర్తిగా విశ్రాంతి తీసుకుంటానని, ఇంటి పని, వంట పని తానే చూసుకోవాలని స్పష్టం చేశాను అంది రమణమ్మ. ఇంటి పని, వంట పని తెముల్చుకుని బస్సులో ఆఫీస్కు టైంకు చేరుకోవడం కష్టమేనే. పోనీ మీ వాడు సౌమ్యను స్కూటర్ మీద ఆఫీస్ దగ్గర దింపొచ్చు కదా అంది సావిత్రి. అది కుదరదే, ఎందుకంటే వాళ్ళ ఆఫీసులు చెరుక వైపు ఉన్నాయి అంది రమణమ్మ. పాపం, చాలా కష్టపడుతుందన్నమాట నీ కోడలు అంది సావిత్రి సానుభూతిగా. రమణమ్మ కస్సుమంది. ఏమిటే కష్టం? మన కాలంలోలాగా మడి కట్టుకుని కట్టెల పొయ్యితోనూ కుంపట్లతోనూ అవస్థపడ్డమా? గ్యాస్ స్టవ్, కుక్కరు, పంపులు లాంటి సౌకర్యాలున్నాయి. క్షణాల మీద అన్నీ అవుతాయి అంది. క్షణాల మీద అవ్వాలన్నా ముందుగా అన్నీ అమర్చుకోవాలి కదే. నువ్వలా అనుకోబట్టే పొద్దున్నే పూజ పునస్కారం కూడా చేసుకోవడం మానేసి వంటింట్లో దూరి కోడలికి సాయం పేరుతో ఒళ్ళు హూనం చేసుకుంటున్నావు. మీ వారికేమో పిల్లల్ని స్కూలు బస్సు ఎక్కించడం, మధ్యాహ్నం దింపి తీసుకుని రావడం పెర్మనెంట్ డ్యూటీ అయిపోయినట్టుంది. 4 రోజులు ఊరుకుంటే సరి, వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటారు అంది రమణమ్మ. మా వారికి పిల్లల్ని ఒక్కరోజు దింపకపోయినా వెల్తిగా ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళ తాతగారితో వెళ్లడానికే ఇష్టపడతారు. ఇక నా సంగతి అంటావా? 10 గంటలకల్లా ఆఫీసులో ఉండవలసిన పిల్ల వంటింట్లో ఒక్కర్తి అవస్థ పడుతూ ఉంటే పూజ పేరుతో పట్టనట్టు కూర్చోవడానికి మనస్కరించదే. అందుకే చేతనైన సాయం చేస్తుంటాను. పని కొంచెం ముందుగానే తమలడం వల్ల మా శారద ఆఫీస్కు బయలుదేరే టైంకే అలసిపోదు. ఉద్యోగం బాగా చేయగలుగుతోంది అంది సావిత్రి. మీరలాగా సాయం చేస్తూ మెత్తగా ఉండబట్టే ఆ పిల్లకు మీరంటే బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి. 2 పిల్లల తల్లి అయింది కదా. మీరంటే ఏమాత్రం గౌరవం ఉన్నా పంజాబీ డ్రెస్సులు, మ్యాక్సీలు వేసుకుంటుందా? మగరా ఇళ్ల స్కూటర్ నడుపుతుందా అంది రమణమ్మ చేతులు తిప్పుతూ. చీర కట్టుకోనంత మాత్రాన, స్కూటర్ నడిపినంత మాత్రాన భయం, భక్తి, గౌరవం లేవని అనుకోవడం పొరపాటే రమణమ్మ. సౌకర్యం కోసం డ్రెస్సులు, మ్యాక్సీలు వేసుకున్న శారద సమయం సందర్భం తెలిసిన పిల్ల. పండగ రోజుల్లోనూ కోవెలకు వెళ్లేటప్పుడు లక్షణంగా చీర కట్టుకుని ముస్తాబవుతుంది. పెత్తనం చెలాయిద్దామన్న తాపత్రయంతో ఆంక్షలు పెట్టేననుకో, కాదనలేక చెప్పినట్టు నడుచుకున్నా మనసులో కోపం పెట్టుకుంటుంది. దానికి తోడు తోటి ఆడవాళ్లు అత్త పెత్తనానికి తలవంచే రోజులు పోయాయని పదే పదే చెప్తూ వస్తారు. అగ్నికి అజ్యం పోసినట్టవుతుంది. సంసారంలో కలతలు బయలుదేరుతాయి. ఆ వేరు కాపురానికి దారి తీసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ముసలి కాలంలో పిల్లలు అభిమానం, అండదండలు లేనిదే బతకగలమా చెప్పు? వినడానికి చేదుగా ఉన్నా సావిత్రి మాటల్లో నిజాన్ని కాదనలేకపోయింది రమణమ్మ. మనం ఎక్కువగా చదువుకోకపోయినా, ఉద్యోగాలు చేయకపోయినా మన పిల్లలకు వాళ్ళు కోరుకున్నట్టు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలతో పెళ్లిళ్లు జరిపిస్తున్నాం. అంటే కాలంతో పాటు మనం కొంత ముందుకు వెళ్ళినట్టే కదా. మళ్ళీ వెనకటి తరం అత్తగారిలాగా ఆలోచిస్తూ కోడల్ని చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. మన బాధ్యతలు తీరిపోయాయి కనుక వాళ్ళ సంసారాల్లో జోక్యం చేసుకోకుండా చేయగలిగిన సాయం చేస్తూ ప్రశాంతంగా ఉంటే మన పెద్దరికానికి విలువ, గౌరవం ఉంటాయే అంది సావిత్రి. తమను ప్రాణంగా చూసుకుంటున్న శారదలో తప్పులించి మనసును కలుషితం చేయడానికి ప్రయత్నిస్తున్న రమణమ్మకు బ్రెయిన్ వాష్ చేయడం అవసరం అనుకుందామే. అంతేకాదు, తన మాటల వల్ల రమణమ్మలో మార్పు వచ్చి కోడలి సాధక బాధకాల్ని అర్థం చేసుకుని
చేతనైన సాయం చేయడం మొదలు పెడితే కోడలు కూడా సుఖపడుతుంది, అత్తగారి మీద అభిమానం గౌరవం పెంచుకుంటుంది అని కూడా అనుకుంది. రమణమ్మ ఊరికి బయలుదేరే రోజున ఆటోలు స్ట్రైక్ చేశాయి. సావిత్రి గారింటి నుంచి 2 బస్సులు మారితే తప్ప స్టేషన్కి చేరుకోలేరు. కిటకిటలాడుతున్న బస్సులో రమణమ్మను సామానుతో ఎక్కించి స్టేషన్కు చేర్చడం కష్టమని ఆలోచించిన శారద హాఫ్ డే సెలవు తీసుకుని ఇంటికి వచ్చింది. రమణమ్మ సూట్ కేసు, బ్యాగు స్కూటర్ ముందు సర్దింది. రమణమ్మను వెనకాల కూర్చోబెట్టి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి రైలులో కూర్చోబెట్టింది. అరటిపళ్ళు, మంచినీళ్ల బాటిలు కొని ఇచ్చింది. జాగ్రత్తగా వెళ్ళండి పిన్నిగారు, చేరగానే ఫోన్ చెయ్యండి, అందర్నీ అడిగినట్టు చెప్పండి అంటూ రైలు కదిలే వరకు ఉండి వీడ్కోలు చెప్పింది. శారద చూపిన అభిమానానికి, ఆదరణకు రమణమ్మ కళ్ళు చెమర్చాయి. పంజాబీ డ్రెస్సులు వేసుకుని స్కూటర్లు నడిపే ఆడపిల్లలు పొగరుబోతులని, పెద్దవాళ్లను లక్ష్య పెట్టారని అపోహపడుతూ వచ్చింది. కానీ ప్రేమాభిమానాలు, గౌరవం, వినయ విధేయతలు స్వభావానికి సంబంధించినవే కాని వాటికి కట్టు బొట్టుతో సంబంధం లేదని గ్రహించలేకపోయింది. వెనకటి తరం అత్తగారు, ఈ తరం కోడలు విచక్షణతో ప్రవర్తిస్తే సంసారాలు ప్రశాంతంగా సాగిపోతాయనుకుంది రమణమ్మ. హైదరాబాద్ నుంచి అత్తగారు తెచ్చిన చుడీదార్ వేసుకుని అత్తగారి పాదాలకు నమస్కరించింది సౌమ్య. సావిత్రి చలవ వల్ల ఇంతకాలానికి సౌమ్యను అర్థం చేసుకోగలిగాను అనుకుంది రమణమ్మ విప్పారిన మొహంతో నవ్వుతున్న సౌమ్యం చూసి. టిఫిన్ బాక్సు, పర్సు తీసుకుని స్కూటర్ ఎక్కి బయ చెప్పి ఆఫీస్కు బయలుదేరిన సౌమ్య వంక తృప్తిగా చూసి లోపలికి నడిచింది రమణమ్మ. కథ సమాప్తం.